అవును, అతనే. హలో. హలో సార్, మీరు దొంగ కోసం పోస్టర్లు వేయించారు కదా, ఆ దొంగ ఇక్కడే గుళ్ళో ఉన్నాడు సార్. అవునా? మీరు త్వరగా వస్తే దొంగను పట్టుకోవచ్చు. అవునా, మేము ఇప్పుడే వస్తున్నాం. ఎస్ఐ, ఆ దొంగ గుళ్ళో ఉన్నాడంట, వెంటనే వెళ్దాం. కానిస్టేబుల్స్ సార్, మూవ్. ఎస్ సార్. తత్పురుషాద్మహే వక్రుండాదిమహి. పంతులు, కాస్త కార్యక్రమం త్వరగా కానిచ్చేసి ముందు తాళు కట్టించు. అలా అంటే ఎలాగమ్మా, ఇది పెళ్ళి. నేను పేమెంట్ విషయంలో కాంప్రమైజ్ అవుతానేమో కానీ మంత్రం విషయంలో అసలు నెవ్వరు తగ్గేదేలే. వదిన గారు, ఏంటి ఏదైనా సమస్య? తగ్గేదే లేదంటున్నారు పంతులు గారు. అదే పంతులు, మంత్రాలు స్పీడ్ గా చదువుతుంటేను పేమెంట్ ఎక్కువిస్తాను, ఒక్క మంత్రం కూడా మిస్ అవ్వకూడదని చెప్తున్నాను. అందుకు సరే అని ఒక్క మంత్రం కూడా తగ్గేదే లేదని పంతులు గారు చెప్తున్నారు. ఓ, పూజ చేయండి అమ్మా. ఓం గౌరీ నమః, గణేశ నమః, ఓం గిరిరాజదాన్ భూతర్భవాన్ మహా, గిరు గుహాంబికాన్ మహా, జగన్మాత్రి మహా, గంగాధర కుటుంబిని మహా, వీరభద్ర ప్రసూయ మహా, విశ్వవ్యాపిని మహా, విశ్వరూపిణి మహా, అష్టమూర్త్యాత్మికా మహా, కష్టదాద్ర సమన్య మహా, శివాయ మహా, శాంభవి నమః, శాంకర్త్యై నమో నమః, బాలాయ నమః, భవాన్య నమః, భద్రదాయిని నమః, మాంగళ్యదాయిని నమః, సర్వమంగళాయ నమః, మంజుభాషిని నమః, మహేశ్వర్తి నమః, మహామాయ నమః, మంత్రారాధ్య నమః, మహాబలాయ నమః, హేమాద్రిజా నమః, హేమవత్యై నమః, పార్వత్యై నమః, పాపనాశిన్యై నమః. వామ్మో, ఈ పంతులు ఆపేయలేడే. ఏంది పంతులు నేర్చుకున్న మంత్రాలన్నీ ఏన్ని అప్పచెప్తున్నాడా ఏందే? అమ్మో, ఈ పోలీసులు నా కోసం గాని ఎతకడం మొదలు పెట్టినారా ఏందో. పేరుకు పెళ్లి గాని కింద చితి పేర్చుకుని కూర్చున్నట్టుంది నా పరిస్థితి. తాళి కట్టించకుండా ఇంకా ఎంతసేపు టైం వేస్ట్ చేస్తావు? ఎంత చెప్పినా ఆ పంతులు వినట్లేదమ్మే. మంత్రాలన్నీ చదివితే కాని తాళి కట్టించరు అని మొండికేస్తున్నాడు. అబ్బా, నా దరిద్రానికి ఈ సూది మేళాలన్నీ. అమ్మా, అవసరమైతే సంభావన ఎక్కువిస్తానని చెప్పు. అవసరమైతే వచ్చే పేమెంట్ అయినా వదులుకుంటానంటున్నాడమ్మే. కానీ ఈ విషయంలో మాత్రం తగ్గేది లేదంటున్నాడు. కర్మ. నేను అదేగా అంటా ఉండాను, చేసిన పాపాలు యాడికి పోవు, ఇట్ట కర్మ రూపంలో మనకాడికే వస్తాయని. అమ్మో, ఏడ్చావు. వెళ్ళు, వెళ్ళి పంచు. అట్నే. కళ్యాణి నమః, కమలార్చిత నమః, సర్వమయీ నమః, సౌభాగ్యదా నమః, సరస్వత్యై నమః, అమలాయ నమః, అమర సంసేవ్యాయ నమః, అన్నపూర్ణాయ నమః, అమృతేశ్వర్యై నమః. పంతులు గారు, ఇంకెన్ని మంత్రాలు ఉన్నాయండి? ఎందుకు బాబు తొందర? ఈ మంత్రాలన్నీ మీ బంధం బలంగా ఉండాలని. అంటే ఎండ మండిపోతా ఉంది కదా, మాకు ఉక్క పోస్తా ఉంది, అందుకని. ఎండ పేరు చెప్పి భలే గుర్తు చేశారు బాబు. సూర్య భగవానుడు మంత్రం చెప్పడం మర్చిపోయాను ఫ్లోలో. థ్యాంక్స్ బాబు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణుయ నమః, మసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః. నాకెందుకు ఈ పంతుల వ్యవహారం చూస్తా ఉంటే సాయంత్రం వరకు తాళి ప్రసక్తి ఎట్టేలా అనిపించడంలా. శేఖరము, అసలు టెన్షన్ లో ఉండాను. ఇట్లాంటివి చెప్పి ఇంకా భయపెట్టమాక. నోరు మూసుకో. టెంపుల్ మొత్తం వెతకండి.
సమీర ఫోన్ చేస్తుందేంటి? అంత బానే ఉంది కదా. అనన్య, పోలీసులు వచ్చారు. గుడి చుట్టూ వెతుకుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సార్ వాడెక్కడున్నా కూడా ఖచ్చితంగా పట్టుకోవాలి. ఏ మూలన దాక్కున్నా వదలకూడదు. ఓకే సార్. సరేనా? మై గాడ్. అమ్మి ఫోన్ చేస్తా ఉంటుంది. చెప్పమ్మి. అమ్మా, పోలీసులు గుళ్ళోకొచ్చారు. మీరు జాగ్రత్తగా ఉండండి. రే, పోలీసులు వచ్చుండర్రా. మొహం కవరింగ్ చేసుకో. వాళ్ళు కానీ మనల్ని చూసినారంటే ఇక మన పని అంతే. ఏమండి, ఈ ఫోటోలో వాడిని ఇక్కడ చూసారా? చూడలేదు సార్. సరే. ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ప్రత్యంగికాయ నమః, ఓం ఆర్యాయ నమః, దాక్షాయ నమః, దీక్షాయ నమః, సర్వవస్తుతమోత్తమాయ నమః, శివాభిధానాయ నమః, ఓం శ్రీ విద్యాయ నమః, పరమార్థస్వరూపిణి నమః, హ్రీంకర్త్య నమః, నాదరూపిణి నమః, త్రిపురాయ నమః, త్రిగుణాయ నమః, ఈశ్వర్త్య నమః, సుధార్య నమః, ఓం స్వర్ణగౌర్య నమః, ఓం షోడశాక్షరి దేవ్యే నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, విద్యాయ నమః, సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, విభూత్యై నమః, వాచే నమః, పద్మాలయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, సుధాయ నమః, ధన్యాయ నమః, హిరణ్మే నమః, లక్ష్మీ నమః, నిత్యపుష్టాయ నమః, విభావృత్యై నమః, దిత్యే నమః, దీసుదా నమః, వసుదా నమః, వసుందారణ్యే నమః, కమలా నమః, కాంతా నమః, కామాక్షి నమః, క్రోధసంభవా నమః, అనుగ్రహప్రదే నమః, బుద్ధే నమః, నగా నమః, శోక నమః, లోకశోక వినాశిన్యే నమః, ధర్మనిలయ నమః, లోకమాత్రే నమః, పద్మప్రియ నమః, పద్మాక్షి నమః, పద్మోద్భవ నమః, పద్మముఖ్య నమః, పద్మనాభప్రియ నమః, పద్మమాలాధర నమః. సార్, వాడెక్కడా కనపడలేదు సార్. అవునా? అక్కడేదో పెళ్లి జరుగుతున్నట్టుంది. అక్కడ చూసారా? చూసాం సార్. అక్కడా లేడు. లేడా? సరే, మూవ్. అక్క, ఒక్క నిమిషం. ఈ పోలీసులు కానీ ఇవన్నీ కలిసారంటే మొత్తం పెంటైపోద్ది. ఇన్స్పెక్టర్, మనకి ఫోన్ చేసి వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే, ఆవిడికి ఫోన్ చేసి కనుక్కో ఒకసారి. సార్, ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకొని తీరాల్సిందే. వాడు ఇక్కడే ఇక్కడ ఉండుంటాడు. ఆ పోస్టర్లు ఈ గుళ్ళో కూడా అతికించండి.